పాలకూర కోసినప్పుడు ఇంత ఉంది, మరి దానికి తగ్గట్టు 4 స్పూన్లు వేసాను. ఇది వరకు ఒకసారి చెప్పాను కదా, ఆకుకూరలు ఏవైనా సరే ముందు వేయకూడదు, సాల్ట్ దింపే ముందు వేయాలని చెప్పాను కదా. ఇంకెప్పుడు అలా వేయనండి. నిన్న కూర మాడగొట్టేసి ఇలాగే చెప్పావు, ఇంకెప్పుడు చేయనని. ఇంక రోజు కొత్తనేటి. ఈసారి అలా జరగదులే అత్తయ్య గారు. కావాలని చేశాను, లేకపోతే పనులన్నీ నాతో చేపిస్తారా? పైగా హెల్ప్ కూడా చేయరు. ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా. అత్తయ్య గారు, ఏంటమ్మా? ఐరన్ చేస్తుంటే చీర కాలిపోయిందండి. పోనీలే, నీకు చాలా చీరలు ఉన్నాయి కదా. అయ్యో, అది నాది కాదండి, మీ ఫేవరెట్ పింక్ కలర్ సారీ. నా చీర కాల్ చేసావా? అవును అత్తయ్య గారు, అయినా మీకు చాలా చీరలు ఉన్నాయి కదండి. సరేలే, కాలిపోయాక ఇంకేం చేస్తాను. అత్తయ్య గారు, మళ్ళీ ఏం చేసేవేంటి? కబోర్డ్ సర్దుతుంటే గాజు గ్లాసుల సెట్టు బద్దలైపోయిందండి. ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు. ఇంక నిన్ను భరించడం నా వల్ల కాదు. నేను పని మనిషిని పెడతాను. అలా అంటారా అత్తయ్య గారు? సరేనండి, నా ఐడియా బాగానే వర్కౌట్ అయింది. లేకపోతే పనులన్నీ నాతో